సో మైత్రి మూవీ మేకర్స్ ద్వారా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ మనందరికీ అందిస్తూ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మంచి మంచి చిత్రాలను మన ముందుకు తీసుకొస్తున్నారు అనమాట. సో శశి గారు ఓటు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, మమ్మల్ని మా మీద నమ్మకంతో మాకు ఈ ప్రొడక్షన్ హౌస్ షూ ఫ్రమ్ షో మాకు ఫస్ట్ సుప్రీత్ గారితో మాట్లాడటం జరిగింది. ఒక స్టేజ్ లో ఇది రీమేక్ అనే ఆలోచన కూడా ఉండింది, తెలుగు నుంచి చాలా వచ్చినాయని. నేను ఒకటే చెప్పిన సుప్రీత్ గారికి, సార్ ఇది ఈ ఒరిజినాలిటీ, ఈ ఇన్నోసెంట్ కంటెంట్ ఏదైతే ఉందో ఆర్టిస్ట్, ఇది యాజ్ టీజ్ గా తెలుగులో వస్తే చాలా బాగుంటుంది సార్. ఇలాంటిది అంటే ఏదో అంటే మళ్ళా తెలుగుకి వచ్చేటప్పటికి ఆ ఫ్లేవర్ మళ్ళా కొంచెం డిస్టర్బెన్స్ అయినా ఆ సినిమాకున్న ఫ్లేవర్ మిస్ అయిపోతుంది ఎంటర్టైన్మెంట్. ఖచ్చితంగా ఇది తెలుగులో యాజ్ టీజ్ గా వస్తేనే బాగుంటుంది. నిజంగా తెలుగులో ఇలాంటి సినిమా అవసరం చాలా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఆర్టిస్ట్ ఈ సినిమాలో అద్భుతంగా నటించారండి. ఖచ్చితంగా రేపు మీరు స్క్రీన్ మీద చూస్తారు. మార్క్ మై వర్డ్స్, దిస్ సినిమా ఇస్ గోయింగ్ టు డూ వెరీ బిగ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సార్ ఈ రాజ్పూర్ శెట్టి గారు సార్ పక్కన కూడా మేము ఒక ఇంటర్వ్యూ చూశాను. అంటే మీరు ఈ సినిమా గురించి మీరు ఎంత ముందుగా ఈ సక్సెస్ ని మీరు ముందుగానే దాన్ని కన్సిడర్ చేశారనేది నా ఫీలింగ్ అండి. ఎవ్రీబడి హావ్ డన్ వెరీ గుడ్ జాబ్ సార్. తర్వాత ఈ సినిమా మేము చూసినప్పుడు మలయాళంలో జిఎస్ఎం మాల్ ని చూశాను, ఇక్కడ పివిఆర్. కన్నడ చూసినప్పుడు నాకు బేసిక్ గా కన్నడ రాదు, బట్ సబ్ టైటిల్స్ మేనేజ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోదామని వెళ్ళినప్పుడు స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు కొంచెం సబ్ టైటిల్స్ అవసరం వచ్చింది. కానీ ఆ తర్వాత నుంచి భాష రాకపోయినా సబ్ టైటిల్స్ అవసరం అంత మించి లేదండి. ఎందుకంటే ఆ ఫ్లో లో సినిమా అసలు ఎవ్రీ క్యారెక్టర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అద్దరిపోతుంది. ప్రతి ఒక్కరు ఒక థియేటర్ లో ఒక 200 మంది చూడొచ్చు, 1000 మంది చూడొచ్చు ఒక్కొక్క స్క్రీన్ లో. ఎంటర్టైన్మెంట్ కానీ, ఆ లాఫ్ రైట్ కానీ, అసలు పక్కన ఎవరున్నారు, ముందు ఎవరున్నారు కూడా ఎవరు గమనించండి. అంతగా ఇన్వాల్వ్ అయిపోతాం, అంతగా ఎంజాయ్ చేస్తాం. ఇది ప్రతి ఒక్కరు ఇదే ఫీల్ అవుతారని నేను నమ్ముతున్నాను. తప్పకుండా మా నవీన్ గారు, రవి గారు ఈ సినిమా తీసుకుంటున్నామని చెప్పినప్పుడు అన్న అసలు నాకు రాజ్పూర్ శెట్టి అంటే చాలా బాగా ఇష్టం అని చెప్పి నవీన్ గారు కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ముఖ్యంగా నేను ఈ సినిమాలో అసలు అంటే మీరు ట్రైలర్ ఏదైతే చూసారో ట్రైలర్ కి ఇంకా చాలా ఆర్టిస్టులు ఇంకా దీంట్లో చూపెట్టలేదు, బట్ దట్ యూ విల్ సీ ఆన్ ద స్క్రీన్. అసలు ఎక్స్ట్రాడినరీ సార్. ఒకప్పుడు ఉండేది ఈవి సత్యనారాయణ గారి సినిమాలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండేది, అది ఆయన తర్వాత చాలా రోజులు మిస్ అయ్యాము. బట్ ఈ సినిమా భర్తీ చేస్తుందని నమ్ముతున్నాను. తప్పకుండా తెలుగు ప్రేక్షకులు కూడా సార్ ఖచ్చితంగా మంచి కంటెంట్ సినిమాని ఎప్పుడు ఆదరించారు, ఆదరిస్తూనే ఉంటారు సార్. ఇక మీదట కూడా మీరు తెలుగులో కూడా ఎప్పుడు సినిమాలు రిలీజ్ చేయాలి. తప్పకుండా వీ నీడ్ గుడ్ కంటెంట్ అండ్ థియేటర్స్ కూడా జనం రావాలంటే ఇలాంటి సినిమాలు అయితే ఖచ్చితంగా వస్తారని నమ్ముతున్నాను. ఖచ్చితంగా థియేటర్స్ ఆల్ విల్ బి వెరీ హ్యాపీ, ఆల్ ఆడియన్స్ ఆల్సో విల్ ఎంజాయ్ టు ద కోర్ అండి. తప్పకుండా ఈ అవకాశం మా మైత్రి నమ్మి మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ, తప్పకుండా మా రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగింది అనుకుంటున్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో వీరికి అవర్ హార్డ్ వర్క్ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Shashi Garu. Thank you so much. And now I request Maytri Movie Makers Adinita. So Naveen గారిని వేదిక రాష్ట్రంలో స్వాగతం పలుకుతున్నాము. సపోర్ట్ నవీన్ గారిని వేదిక రాష్ట్రంగా ఆహ్వానిస్తున్నాము. ఎన్నో బ్లాక్ బస్టర్స్, ఎన్నో సూపర్ హిట్స్, ఎంతో మంది స్టార్స్ మనందరి ముందుకి అద్భుతంగా తీసుకొచ్చే మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తుందన్నమాట. అందరికీ నమస్కారం అండి. సార్ ఫస్ట్ మేము పూలతో వెల్కమ్ చెప్తున్నాము. మైక్ తీసుకుంటారు. థ్యాంక్ యూ నవీన్ గారు. మనకు బుక్ అందరికీ నమస్కారం అండి. సార్
trailer is extraordinary and that's all. And I didn't watch the film, but definitely it is sure shot blockbuster. It's proven. Public time in Malayalam, and after seeing the trailer, I truly believe Kannada and Malayalam Telugu audience will take this movie to next level. And good luck to the entire team, and good luck to us. Shashi and we all will do what is the best that we can do for this film. Thank you. థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. స్టే బ్యాక్ అండి, నవీన్ గారు ఇక్కడ ఉండాల్సిందిగా కోరుకున్నాము. ఇప్పుడు మన టీమ్ ని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. అండ్ ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించి ఈ చిత్రం గురించి మాట్లాడుకునేలా చేసి అండ్ సూపర్ సక్సెస్ కన్నడ ఆడియన్స్ కి అందించి తెలుగులో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ జేపీ తిమినాథ్ గారు రిక్వెస్ట్ ప్లీజ్. సో వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. సో వారిని వేదిక రాకుండా స్వాగతం పలుకుతున్నాము. ఇప్పుడు టాలెంట్ తో పాటు సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అని కూడా అనియాలి మనం. సో ఎస్, వెల్కమ్. శశి గారిని ఒక్కటి వెల్కమ్ చేయాల్సిందిగా కోరుకున్నాము మన డైరెక్టర్ గారిని. అండ్ సినిమాలో పాత్రలు గుర్తుండిపోతాయి. పాత్రలు అంత బాగా పోషిస్తే వాళ్ళ పాత్ర పేరు కూడా గుర్తుండిపోతుంది. ఆయన పేరు కంటే ఎక్కువ రవి అన్నానే ఆయన పిలుస్తూ ఉన్నారనమాట. సో అంత బాగా ఆ పాత్రని పోషించి మన ముందుకు తీసుకొచ్చిన సో షమీల్ గౌతమ్ గారిని రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. వారిని గట్టితో స్వాగతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం శశి గారిని. కొంతమంది పర్ఫార్మెన్స్ చూస్తే మాటలు రాదు అంటాం కదా, అలాంటిది అనమాట. పైగా ఆ చిత్రం ఎన్ని రోజుల క్రితం వచ్చింది అనే దానికంటే అది ఎన్నేళ్ళైనా ఎవర్ గ్రీన్ లా అలానే ఉంటుంది వాళ్ళ పర్ఫార్మెన్స్ తో. మరి ఆయన ఇచ్చిన సినిమా గరుడ గమన వృషభ వాహనతో మనం ప్రేమించడం మొదలు పెట్టాము. ఆయన చిత్రం భాష మనకి రాకపోయినా ఆయన భావాలతో మనం ఆయనని అభిమానించడం మొదలు పెట్టాము. మరి ఇప్పుడు ఈ చిత్రంలో నటించడమే కాకుండా ఈ చిత్రంతో అంటే మనందరి ముందుకి ప్రొడ్యూసర్ గా వస్తున్న మన రాజ్బీ శెట్టి గారి దగ్గర రాసిన స్వాగతం పలుకుతున్నాము. అఫ్కోర్స్ ఈ ప్రొడ్యూస్డ్ బిఫోర్ కన్నడ, ఈ చిత్రం ద్వారా తెలుగులో ఆయన ముందుకు వస్తున్నారు. శెట్టి గారు ఒకేతో ఆహ్వానిస్తారు. After this we have a group picture, sir. Naveen garu, please join. And lastly, I request the producer of this film and amazing DOP cinematographer Praveen garu, please join us also for the picture. So channels. Thank you so much. And I request Rajbee Sethi garini and Shamil garini and JP garini వెతికిగా ఉండాల్సిందిగా కోరుకున్నాము. శశి గారు, నవీన్ గారు ప్లీజ్ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే నేను స్పీచెస్ కంటే ముందు ఒకటి ప్లాన్ చేశాను. సో ఒక చిన్న టాస్క్ ఒకటి ఉంది మీకు. అదేంటి అంటే మీరు స్క్రీన్ వైపు చూడకూడదు. సో ఇక్కడ షమీల్ గారు అండ్ అలాగే జేపీ గారు ఉన్నారు కాబట్టి మీకు తెలుగు హీరోస్ తెలుసు. సో నేను కొన్ని పిక్చర్స్ దాని మీద ప్లే చేస్తాను, వాళ్ళు యాక్ట్ చేస్తారు. సో మీరు గెస్ట్ చేయాలి. Okay. I hope you understand. Okay, I understand. Where should I start? Where should I start? You stand here and okay. So cheating చేయకూడదు. I think they will help. Yeah, I know. Okay. మీరు ఇప్పుడు నో చీటింగ్. నో. ఓకే,
చీటింగ్ చేయకూడదు, చూడండి మీరే జడ్జెస్ అన్నమాట. ఓకే, మనం ప్లే చేస్తున్నాం ఇక్కడ ఒక ఇమేజ్. సో ఫస్ట్ ఎవరి పిక్ వస్తుందో చూద్దాం, ఎవరి ఫోటో వస్తుంది. సార్ now you have to, yeah, who's going to first Shamil ji? Okay, Ravi Anna. Allu Arjun sir. See? Perfect. So ఇంత ఫాస్ట్ గా. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. ఓకే, నా JP system. If you want to take help from Shamil garu, you can take. Not. Ramcharan sir. Junior NTR sir. Okay. Simple. So you wanna? No, I don't know. So it is Especially costume కొంచెం comfortable. అది దా ప్రాబ్లం. ఓకే, now next picture. Super sir. Oh, now he's thinking. Awesome. Mahesh Babu sir. ఇంత ఈజీగా, ఇంత క్విక్ గా సార్, మీరు సూపర్ యాక్టర్ అని తెలుసు, కానీ ఈ రేంజ్ లో. ఓకే, నెక్స్ట్ ఇంకో ఇమేజ్ ఉందా? He's doing well also. Oh, ఒకసారి క్లాప్స్ వాళ్ళిద్దరికి. అమేజింగ్ యాక్టర్స్ ఉన్నారు, ఎందుకని అర్థం అవుతుంది అనమాట. ప్రభాస్ సార్. వామ్మో ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? మేము ఎన్నేస్తే అన్ని పిక్చర్స్ కి మీరు తప్పని చెప్పేసేటట్టున్నారు కదా అసలు. No, this is so easy. No, entire nation, the whole world knows it. ఎగ్జాక్ట్లీ. మేము అనుకున్నాం మీకు ఇంకొంచెం కష్టం అవుతుంది అని కాదు, మీకు ఇంకొక 10 పిక్చర్స్ చేసినా చాలా సులువుగా చెప్పేసేటట్టున్నారు మీరైతే. సూపర్ సార్. Yeah, thank you. అండ్ మనం ఇంకోటి ఉన్నాయా? ఓకే, ఇంకా ఉన్నాయి మీ మొత్తం. Already done. You understood? Yeah. Every function is slogan will be there, no? Pawan Kalyan sir. Right? మీకు Sponsor everybody. సో ఎస్, మన డిప్యూటీ సీఎం గారు ఆంధ్రప్రదేశ్ కి. అండ్ should I tell? నో సార్, నో. Then it is, it's done. డన్. ఇంకోటి కావాలి మాకు. నెక్స్ట్ చెప్పకండి. జై బాలయ్య, జై బాలయ్య. ఇంకోట చాలా అరే నాదేంట్లో మీరు దారుణంగా ఉన్నారు. Thank the audience too. You know, I knew Telugu audience are so good, but they are very kind. Like, they are already. అర్థమైంది. They didn't let me lose. Thank you, lovely. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. ఆయన చెప్తున్నారు, నేను తర్వాత కలుసుకున్నాం మనం ఎదురుగా ఉన్న వాళ్ళని. అండ్ ఎస్, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ JP sir. డైరెక్టర్ సార్ ప్లీజ్ స్టార్ట్ చేద్దాం. I will speak in Kannada. I will translate because English and ఎనీ లాంగ్వేజ్. యా, కన్నడ చలేగా यहाँ पर. చూడండి, నేను హిందీలో చెప్తున్నాను, నాకు రాదు కాబట్టి. అందరికీ నమస్కారం. నేను JP Kumar, ಸೂಪ್ರಂಸೋ ಡೈರೆಕ್ಟರ್ ಕನ್ನಡ. ತುಂಬಾ ಖುಷಿ ಆಗ್ತಿದೆ. ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ನಮಗೆ ಸೂಪ್ರಂಸೋ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ತುಂಬಾ ದೊಡ್ಡ ಮಟ್ಟದಲ್ಲಿ ಜನರು ಗೆಲ್ಲಿಸಿದ್ದಾರೆ. ಇಲ್ಲೂ ಕೂಡ ಅದೇ ನಿರೀಕ್ಷೆ, ನಿಮ್ಮನ್ನು ಮನರಂಜನೆ ಮಾಡ್ಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ಅವಕಾಶ ನಮಗೂ ಸಿಕ್ಕಿದೆ. ಪ್ಲೀಸ್, ಆಗಸ್ಟ್ 8ಗೆ ಸಿನಿಮಾ ಬರ್ತಾ ಇದೆ. ಎಲ್ಲರೂ ಸಿನಿಮಾ ನೋಡಿ ನಮ್ಮನ್ನು ಹಾರೈಸಬೇಕು. థ్యాంక్ యూ సో మచ్. పర్ఫెక్ట్ సార్, మీరు అందరికీ అర్థమైంది కదా? అందరికీ అర్థమైపోయింది, దాన్ని ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరమే లేదు సార్. పర్ఫెక్ట్. సినిమాకి ఎలా అయితే భాషతో సంబంధం ఉండదో అండ్ ఆయన చెప్పిన దానికి ఆ ఎమోషన్ కూడా అంతే అనమాట, అది అర్థమైపోతుంది ఆటోమేటిక్ గా. అండ్ నా షమీల్ సార్, యువర్ టర్న్. లాంగ్వేజ్ సేమ్. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ, అందరికీ ನಮಸ್ಕಾರಂ. ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ಕಮಿಂಗ್. ಅಂದ್ರೆ ಈ ಸಿನಿಮಾ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಅಂದ್ರೆ ಎಲ್ಲ
ಥಿಯೇಟರ್ ಗಳಲ್ಲಿ ಬ್ಲಾಕ್ ಬಸ್ಟರ್ ಆಗಿದೆ. ಸೊ ಹೋಪ್ಫುಲಿ ನಾವು ಇದನ್ನ ತೆಲುಗು ತಂದಿದ್ದೀವಿ. Hoping that you will love and support like always you do to other Telugu movies. So thank you for coming. August 8ಕ್ಕೆ ಈ ಸಿನಿಮಾ ಥಿಯೇಟರ್ ಬರ್ತಾ ಇದೆ. ಎಲ್ಲರೂ ಬಂದು ಈ ಸಿನಿಮಾ ನೋಡ್ಬೇಕು, ನಮ್ಮನ್ನ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ಬೇಕು. థ్యాంక్ యూ. ఎస్ డెఫినెట్ గా సార్, అందరూ సపోర్ట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుంది తెలుగులో చూడడానికి, తెలుగులో చూస్తే దానికి వచ్చే కిక్ కదా డెఫినెట్లీ. నా విన్నాను మీ స్పీచ్. రాజు శెట్టి గారు, యువర్ టర్న్. అందరికీ నమస్కారం. So first of all, I want to take this opportunity to thank Mighty Movie Makers. So one thing they gave us was, we are a small town boys, like, you know, we are from Bangalore, we do cinema, we are indie filmmakers. So they gave hope, maybe to the entire nation, to the young filmmakers, that if you do well, there will be big people who will be supporting you and trying to grow you. And the only reason they do that is because they love cinema. Thank you so much, sir. Thank you, Shashidhar sir. Thank you, Naveen sir. Thank you so much. Without you, we wouldn't have been here. And this film is an entertainer. And when we released this film in Karnataka, the overall environment of the industry was no big film, no small film will work. No film with a new face will work. And fortunately, this was an entertainer. This was a comedy film. And this worked wonders there. And I'm very eager to see, because every time there is a good cinema, Telugu audience were very kind to that. When Garuda Gamana released, 2 states which gave the highest support was Kerala and Telugu speaking 2 states. Because of that, I think we felt I'm here because of that. Like, you know, whatever validation Telangana and Andhra Pradesh gave for the film in Kannada, that's the reason I'm here. And I request that you give the film a chance. It's an entertainer. You can enjoy it in theaters. And thank you that you gave an opportunity for filmmakers like us to come here. Thank you and love you. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీరు ఇలానే మంచి మంచి సినిమాలు ఇవ్వాలి మాకు, ఇలానే సూపర్ డూపర్ సక్సెస్ అందుకోవాలి. మీరు ఇలానే చల్లగా ఉండాలి. అందుకనే మేము ఇవాళ వెన్నీలో కూడా చాలా చల్లగా ఉంచాము. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పీచెస్ అయిపోయాయి, గెస్సింగ్ అయిపోయింది. సో మాకు ఇంకా ఏదో కావాలని అనిపిస్తుంది. ఏంటి అబ్బాబ్బా, ఏమన్నా రూమ్ ఉన్నారా ఇవాళ మీరు? సూపర్ సింక్ లో ఉన్నారు సార్. Which dance? మీ డాన్సే మాకు కావాల్సింది. మీ సినిమా బాగా. So there is a character. The song is in Kannada. We didn't release it in Telugu because you will only relate with the song once you understand the character. The idea of the whole song is you need to understand he's a little drunkard. That's all. Okay. లిటిల్